హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యానిమే గాడ్. సో ఈరోజు మనం పోగో ఛానల్ తెలుగులో ఎందుకు రావడం లేదు, సో ఆ ఛానల్ని వార్నర్ బ్రోస్ ఎందుకు ఆపేశారనేది అయితే మాట్లాడుకుందాం. సో దీనికి రీజన్ వచ్చేసి అంత పెద్దగా అయితే ఏం లేదు. సో జస్ట్ ఒక సింపుల్ రీజన్. ఆ రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ముందు ఈ వార్నర్ బ్రోస్ అంటే, సో వార్నర్ బ్రోస్ అనేది ఒక కంపెనీ గైస్. పోగో అండ్ కార్టూన్ నెట్వర్క్ ఛానల్స్ యొక్క కంపెనీ. సో వాళ్ళు వచ్చేసి మొదట్లో పోగోని కూడా తెలుగులో రన్ చేసేవాళ్ళు, పోగోని అండ్ కార్టూన్ నెట్వర్క్ని. సో కాకపోతే అప్పట్లో తెలుగు ఆడియన్స్ పోగో కంటే ఎక్కువగా కార్టూన్ నెట్వర్క్నే చూసేవారు. సో చాలా ఇష్టంగా చూసేవారు. అందుకే పోగోకి అప్పట్లో టీఆర్పీ అయితే తెలుగు నుంచి చాలా తక్కువగా వచ్చేది. సో చాలా అంటే చాలా తక్కువ. అండ్ కార్టూన్ నెట్వర్క్ ఒక్కటే తెలుగు పీపుల్కి ఎక్కువ అనేసి అనుకున్నారు వాళ్ళు అప్పట్లో. సో అందుకనేసి పోగో ఛానల్ అయితే ఆపేయడం అయితే జరిగింది. సో టీఆర్పీ చాలా తక్కువగా వచ్చేదని అయితే ఆపేశారు. సో కార్టూన్ నెట్వర్కే తెలుగు పీపుల్కి ఎక్కువ అని అనుకున్నారు. సో కానీ ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్ కూడా బెస్టెడ్. సో దే విల్ బీ ఏ సింపుల్ రీజన్. సో అప్పట్లో టీఆర్పీ రాకపోవడం వల్ల పోగో ఛానల్ అయితే తెలుగులో అయితే రాకుండా ఆపేశారు. సో చెప్పాను కదా గైస్, ఒక సింపుల్ రీజన్ అని. సో వీడియో అయితే ఇంతే గైస్. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ కామెంట్ కోసమే నేను ఈ వీడియో అయితే చేశాను గైస్. సో మీకు ఇలాగ ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అయితే ఖచ్చితంగా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ మీకు సింపుల్ డౌట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం యానిమే గాడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్కైతే హెడ్ షాట్ వేసేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి. బాయ్.